అటు బహదూర్గూడ రైతుల తరపున గలమెదిన బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డిపై రేవంత్ సర్కార్ కక్ష కట్టింది. బహదూర్గూడపై కన్నేసిన రేవంత్ సర్కార్ రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకునే కుట్రలు మొదలుపెట్టింది. ఏకంగా 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బహదూర్గూడ రైతులకు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి సంపూర్ణ మద్దతు పలికారు. దీంతో పోలీసులు కార్తిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు రైతులను, మహిళలను అరెస్ట్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై రేవంత్ సర్కార్ కుట్రలేంటని కార్తిక్ రెడ్డి మండిపడ్డారు. భూములపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నందిగామ పోలీస్ స్టేషన్ నుండి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అటు కార్తిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా నందిగామ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆందోళన చేపట్టారు. ఫోర్త్ సిటీ అంటారు, ఫోర్త్ సిటీలో ఏముండదు. ఫార్మాసిటీ గురించి తీసుకున్న మా గవర్నమెంట్ భూముల్లో మీరు రియల్ ఎస్టేట్ చేసుకొని యూజ్ చేసుకుంటారు తప్పించి మీరు చాలా భూములు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు శంషాబాద్ మండలంలో ఈరోజు భూముల్లో చేసుకున్న అంటే పంట సాగు చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లిఫ్ట్ చేసి నందిగామలో కూర్చోబెట్టారు. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ గురించి తీసుకొచ్చి ఇంకో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంటే మీ పాలనలో విద్యార్థులు, రైతులు, యువకులు, అక్కజెల్లెళ్ళు ప్రతి ఒక్కరు మీ పాలన అంతమొందించాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈరోజు మేము యువ సంగ్రామం మీటింగ్ పోతుంటే కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. అసలు మీకు వచ్చిన కడుపు నొప్పి ఏందండి? ప్రతిపక్షంగా మా బాధ్యత రైతుల పక్షాన నిలవడు, యువకుల పక్షాన నిలవడు, విద్యార్థుల పక్షాన నిలవడు, రైతుల పక్షాన నిలవడు మా బాధ్యత. మేము సంఘీభావంగానే కోర్టుల పర్మిషన్ తీసుకొని మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నాము. అక్కడ సమస్య అయితేనే ఉన్నది, ఇక్కడ భూములు గుంజుకుంటూనే ఉన్నాడు. అంటే ఇంతవరకు పరిష్కారమో స్థానిక ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌర్ గారు చెప్పాలి, కలెక్టర్ గారు చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అందరికీ ఫస్ట్ రైతులకు అందరికీ క్షమాపణలు చెప్పాలి. రైతుల తరఫున పోరాడుతున్నందుకు కార్తిక్ అన్న గారిని తీసుకొచ్చారు, ఇక్కడనే కూర్చోబెట్టారు. యువ సమ్మేళనం పోకుండా కూడా తీసుకొచ్చారు. ఉదయం నుంచి వాళ్ళకి తిండి తిప్పలు లేదు. ఇక్కడ నందిగామ పిఎస్కి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో సంచలనంగా మారిన బహదూర్గూడ యొక్క భూమి విషయాలు అందరికీ తెలిసిందే. ఎక్కడైనా కూడా ప్రైవేట్ వ్యక్తులు భూములు లాక్కున్నప్పుడు ఆ భూమి మీద ఉన్న రైతులనే కానీ లేకపోతే ఆ భూమి మీద ఉన్న పేదవాళ్ళని ఎవరైనా కూడా ఎల్లగొట్టి కంచెలేయడం మనం చూసినాం. మనకు అలవాటు ఇదంతా కూడా. కానీ రాష్ట్ర చరిత్రలోనే నాకు తెలిసినప్పటి నుంచి మొదటిసారి ఇది ప్రభుత్వమే ల్యాండ్ గ్రాబర్గా మారి మొత్తం గ్రామాన్ని కూడా అరెస్ట్ చేసి బహదూర్గూడ ఊరినంతా కూడా బయటికి రాకుండా చేసి వాళ్ళు సంబంధించిన 650 ఎకరాల భూమిని ఈరోజు ఆక్రమించుకోవడం జరుగుతుంది ప్రభుత్వం. ఆ ల్యాండ్ ఎక్కడ కూడా ప్రభుత్వం భూమిగాను లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన భూమిగాను ఎక్కడ కూడా రికార్డులు లేదు. అయినా కూడా ఆ భూమి బలవంతంగా లాక్కొని వాళ్ళు మొండితనాన్ని ఏదో నిరూపించుకోవాలని ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నది. పొద్దుగాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. దాదాపు ఇప్పుడు 2 గంటలు అవుతున్నది. ఇంకా మమ్మల్ని ఎప్పుడు వదులుతారు ఏంటో అనేది కూడా సమాచారం లేదు. బహుశా 2 రోజులు ఇంకా ఇక్కడ ఫెన్సింగ్ ఆడడానికి 2 రోజులు అవుతుంది అంటున్నారు. కాబట్టి 2 రోజుల వరకు కూడా మమ్మల్ని ఇక్కడే పెడతారంట. అయినా కూడా పర్లేదు, మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళ కోసం ఇక్కడ ఉండడానికి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి గారు ముమ్మాటికి మీరు కోర్టులో ఇబ్బంది పడతారు. ఆ ప్రభుత్వం మీద, ఆ యొక్క ల్యాండ్ మీద స్టేటస్ కో ఉన్నది. ప్రభుత్వాన్ని కూడా ఇంటర్ఫియర్ కావద్దని అక్కడ ఆదేశాలు ఉన్నాయి. అయినా కూడా మీ అధికారులు నీకు చెప్పి చేస్తారో చెప్పకుండా చేస్తారో మాకు తెలియదు. తెలివి ఉండి చేస్తారో